అమ్మ ఇంట్లో ఎప్పుడు చూడు ఆకుకూరలు, దోసకాయలు, బీరకాయలు, సొరకాయలు, క్యాబేజీ, క్యారెట్టు, రసము, నామకం ఇలాంటి సమస్యలే కదా ప్రతి ఇంట్లో. ఇంట్లో వాళ్ళు ఇలానే గోల వేసుకుంటూ ఉంటారు కదా. అమ్మ ఏమో హెల్త్ చూస్తూ ఉంటుంది, వీళ్ళేమో టేస్ట్ కోరుకుంటూ ఉంటారు. ఇద్దరి కోరిక తీరాలంటే ఈ కర్రీ చూడాల్సిందేనండి. వంట చేస్తున్న వారికి నేను చెప్పేదేంటి అంటే మీకు నచ్చిన కర్రీనే చేయండి, వాళ్ళకు నచ్చేలా చేయండి, ప్రాబ్లం సాల్వ్ కదా. రెండు మ్యాచ్ అయ్యే కర్రీ ఏంటనే కదా మీ క్వశ్చన్ మార్క్. మీకు కనిపిస్తున్న పాలకూర ఉల్లికారం ఎగ్ కర్రీ అండి. కొత్తగా ఉంది కదా, వింటుంటేనే టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుందండి. దానికోసం ముందుగా పాలకూరను అయితే తీసుకొని శుభ్రంగా ఒక 5-6 సార్లు వాష్ చేసుకున్న తర్వాత సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ మనం ఎప్పుడు ఆకుకూరలు చేసినా పప్పు గుత్తో వెనుపుతుంటాం కదా, అలా కాకుండా డిఫరెంట్ గా చేయాలి, టేస్టీగా చేయాలి అంటే ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. పాలకూర మాత్రమే కాదండి, ఏ ఆకుకూరతో చేసుకోవచ్చు, కానీ చుక్కకూర అనేది వేడికి వెంటనే మల్ట్ అయిపోతుందండి. ముక్కలు కట్ చేయాల్సిన అవసరం లేదు, ఆకు యాడ్ చేసినా కానీ పేస్ట్ అయిపోతుంది. వేసుకోకూడదు అనటం లేదు, కానీ స్ట్రక్చర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది, టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది చుక్కకూరతో యాడ్ చేసినా కానీ. కొంతమంది అయితే ఒకటే రకం ఆకుకూర ఇష్టపడరండి, 2 రకాలను యాడ్ చేసుకొని వండుకుంటారు, అలా కూడా యాడ్ చేసుకొని వండుకోవచ్చు అండి. సేమ్ ప్రాసెస్. ఆకుకూరని ఇక్కడ నేను 2 కట్టలు తీసుకున్నానండి. మీకు కావాల్సినంత క్వాంటిటీని తీసుకోవచ్చు. వీలైనంత సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఆకుకూర ముక్కల్ని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఉల్లికారంని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక 3 ఉల్లిపాయల వరకు ముక్కలుగా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. దీనిలోనే కొన్ని వెల్లుల్లి, అలాగే రుచికి తగ్గట్లుగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు అనేది మధ్య మధ్యలో తగులుతుంటేనే బాగుంటుంది కదా. ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని దీనిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులను యాడ్ చేసి దీనిలోనే పచ్చిమిర్చి, వెల్లుల్లి ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా వేయించుకోవాలండి. ఇవి నీట్ గా వేగగానే దీనిలో ఎండుమిర్చిని, కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేసినట్లయితే మంచి ఫ్లేవర్ తో బాగుంటుందండి. ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లి కారాన్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. ఈ కర్రీని మీరు ప్రిపేర్ చేయాలి అని అనుకుంటే తప్పకుండా ఎక్కువ టైం ఉన్నప్పుడే ప్రిపేర్ చేయండి. ఎందుకంటే మాకు టైం లేదు, త్వరగానే స్టవ్ ఆఫ్ చేసేస్తాము, కర్రీ ఫినిష్ చేస్తామంటే కుదరదండి. ఈ ఉల్లి కారం అనేది ఆయిల్ లో ఎంత ఎక్కువసేపు ఫ్రై అయితే టేస్ట్ అంత బాగుంటుందండి. మంటని హై ఫ్లేమ్ లో పెట్టినట్లయితే మాడిపోతుంది కదా, అలాగే లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, మాడిపోకుండా ఉంటుందండి. ఈ ఉల్లి కారాన్ని ఆయిల్ లో ఒక అరగంట సేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో గరం మసాలా, పసుపు, ధనియాల పొడిని కూడా యాడ్ చేసి దీనిలోనే మీ టేస్ట్ కోసం చాలా తక్కువ క్వాంటిటీలో టమాటాలను యాడ్ చేసుకోండి. అది లేకపోయినా పూర్తిగా స్కిప్ చేసుకోవచ్చండి, టేస్ట్ బాగుంటుంది. టమాటాలు కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు మనం కుక్ చేసుకుంటూ ఉందాం. ఇది కుక్ అయ్యే లోపు మరో సైడు స్టవ్ మీద ఒక కడాయిని తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసి దీనిలో చిటికెడు పసుపు, చిటికెడు కారం, చిటికెడు ఉప్పుని యాడ్ చేసి ఉడికించుకున్న ఎగ్స్ని వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న ఎగ్స్ పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారండి. ఈ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసం కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేసి ఈ ఎగ్స్ని పక్కన పెట్టేసుకుందామండి. ఈ లోపు టమాటాలు అనేవి సాఫ్ట్ గా మగ్గాయి చూడండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరని యాడ్ చేసి మొత్తం కలిసేలా నీట్ గా కలుపుకోవాలండి. మనం ఇక్కడ స్పెసిఫిక్ గా వాటర్ అస్సలు యూజ్ చేయమండి, పాలకూరలో నుండి వచ్చే వాటరే సరిపోతుంది. అయితే మెయిన్ గా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కర్రీ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్ లోనే చేయండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. వాటర్ ని యాడ్ చేయం, ఆయిల్ లోనే ఈ కర్రీ ప్రాసెస్ అంతా చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది కదా. ఎంత ఎక్కువసేపు కుక్ చేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుందండి. ఆయిల్ సపరేట్ అయ్యి ఆయిల్ రెడ్ గా వచ్చింది అంటే అది మాక్సిమం ఫినిష్ అయినట్లేనండి. ఈ స్టేజ్ లో ఉప్పు కానీ కారం కానీ ఏమైనా పడతాయి అనిపిస్తే యాడ్ చేసుకోండి. చివరిగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవచ్చు, చింతపండు అయినా యాడ్ చేసుకోవచ్చు, అది స్కిప్ చేసైనా యాడ్ చేసుకోవచ్చు అండి. మీ టేస్ట్ కి తగ్గట్లుగా మీకు యాడ్ చేసుకోవాలనిపిస్తే పులుపుని యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. చివరిగా మనం వేయించుకున్న ఎగ్స్ ని, కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇక సర్వ్ చేసినట్లయితే పిల్లలు ఇష్టంగా తింటారండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీకు నా నుండి ఎటువంటి రెసిపీస్ కావాలనుకున్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.